నమస్తే అండి, వెల్కమ్ టు 41 ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి లైన్ డయాగ్రామ్స్. ఆల్రెడీ డేటా ఇంటర్ప్రిటేషన్లో పై చార్ట్ డిస్కస్ చేయడం జరిగింది, బార్ డయాగ్రామ్స్ డిస్కస్ చేయడం జరిగింది, టేబులేషన్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. వీటన్నిటిలో నేను కామన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక డేటాని వాడు ఎలా చెప్తాడో ఒక డయాగ్రమేటిక్గా రిప్రజెంట్ చేస్తాడు. అంటే ఆ డయాగ్రామ్ చూస్తే డేటా వాడు ఏదైతే చెప్పాలనుకున్నా ఆ డేటా మొత్తం చాలా క్లియర్ కట్గా అర్థమైపోతుంది. సో అలాంటి ఒక డయాగ్రామే లైన్ డయాగ్రామ్ కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఒక వ్యక్తి ఒక స్టూడెంట్ ఉన్నాడు, తనకి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వచ్చిన మార్క్స్ని యావరేజ్ స్కోర్ చేసి ఒక డయాగ్రమేటిక్గా చూపించాలనుకున్నాడు అనుకోండి. సో వాడు ఏమంటాడంటే తన యొక్క మార్క్స్ 6th అండ్ 7th అండ్ 8th అండ్ 9th 10th ఇలా 5 క్లాసెస్. స్టార్టింగ్లో 6th క్లాస్లో తను అంటే మనకి స్కోర్ కూడా ఇచ్చేద్దాం, ఇంకో 50, 60 అండ్ 70, 80 అండ్ 90. అఫ్కోర్స్ తనకు 100 ఎప్పుడు రాలేదు, సో 100 ఇలా ఉన్నాయి. స్టార్టింగ్లో తనకు 60% స్టూడెంట్. తర్వాత 7th క్లాస్కి వచ్చేప్పటికి కొంచెం బ్రైట్ స్టూడెంట్ అయ్యాడు. అంటే ఎక్కడికి వెళ్ళాడు, 70 దాకా వెళ్ళాడు. అంటే ఎక్కడి దాకా వెళ్ళాడు, 70. తర్వాత 8th క్లాస్లో 80కి వెళ్ళి 9th క్లాస్కి వచ్చేప్పటికి అగైన్ 70కి వచ్చి ఇంకా 10థ్కి వచ్చేప్పటికి 90కి వెళ్ళిపోయాడు. ఇది తన యొక్క గ్రాఫ్. అంటే 8th నుంచి 10థ్కి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, 90కి వెళ్ళిపోయాడు. అంటే మధ్యలో 9th క్లాస్ కూడా బాగా చదివాడు. సో నేను డయాగ్రామ్ ఇలా ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు మీరు దీన్ని బట్టి ఏం అబ్జర్వ్ చేసి ఉంటారు క్లియర్గా ఒక గ్రాఫ్లో. అంటే తన యొక్క స్టడీ 8th క్లాస్ వరకు బాగుంది, తర్వాత కొంత డౌన్ అయ్యి తర్వాత మళ్ళీ అగైన్ 10th క్లాస్కి వెళ్ళిపోయేటప్పటికి బాగుంది. అంటే ఇది ఎక్కడ నేను మార్క్స్ మెమోస్ కానీ నీకేం ఇవ్వక్కర్లేదు. అఫ్కోర్స్ ఇక్కడ కొంచెం తేడా జరిగింది మనం డయాగ్రామ్ వేసేటప్పుడు. అంటే 9th క్లాస్లో తగ్గి 10th క్లాస్లో వెళ్ళాలి. ఓకే, సో ఈ డయాగ్రామ్ చూస్తే అఫ్కోర్స్ 8th క్లాస్ వరకు బాగా చదివాడు, 9th క్లాస్లో డ్రాప్ అవుట్ అయ్యాడు. బట్ 9th క్లాస్లో మోటివేషన్ తీసుకుని మళ్ళీ అగైన్ 10th క్లాస్కి వచ్చేప్పటికి కొంచెం గ్రోప్ అయ్యాడు అనే విషయాన్ని వితౌట్ మార్క్స్ మెమోస్, వితౌట్ ఎనీ వర్డ్స్ డైరెక్ట్గా చూసినట్టే చెప్పగలుగుతున్నాం. ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ని ఏమని పిలుస్తారంటే లైన్ డయాగ్రామ్ అంటారు. ఓకేనా, లైన్ డయాగ్రామ్లో మల్టిపుల్ లైన్ డయాగ్రామ్స్ ఉంటాయి, సింగిల్ లైన్ డయాగ్రామ్స్ ఉంటాయి. అంటే సింగిల్ డేటాను రిప్రజెంట్ చేసే డయాగ్రామ్ ఉంటుంది, 2 or more కంపెనీస్ ఆర్ 2 or more వాల్యూస్ అంటే ఇండివిజువల్స్ యొక్క డేటాని డిఫైన్ చేసే డయాగ్రామ్స్ కూడా ఉంటాయి. సో ఏదైనా సరే నీకు మళ్ళీ చెప్తున్నాను, డేటా ఇంటర్ప్రిటేషన్ అంతా కూడా యావరేజెస్ చుట్టూ తిరుగుతుంది. యావరేజెస్ అంటే ఏం చేయాలి, అక్కడ ఉన్న వాల్యూస్ ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో వాటిని కలిపి బై నెంబర్ ఆఫ్ వాల్యూస్ వేయాలి. అట్ ది సేమ్ టైం పర్సంటేజ్ కట్టమంటాడు. పర్సంటేజ్ ఎవరి అంటే సపోజ్ సంథింగ్ పర్సంటేజ్ కావాలనుకోండి, ఆ వాల్యూ బై టోటల్ వేసి ఇంటూ 100 చేయాలి. తనకంటే తనకి ఎంత ఎక్కువ లేదా తనకంటే తను ఎంత తక్కువ, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అనడం అనుకోండి, వాటి రెండింటి మధ్య మైనస్ చేసి డిఫరెన్స్ వేసి ఎవరితో అయితే కంపేర్ చేస్తున్నారో దాన్ని డినామినేటర్లో వేసి ఇంటూ 100 చేయాలి. ఓకే, ఇలా చేయడం వల్ల పర్సంటేజ్ వస్తుంది. అఫ్కోర్స్ ఇప్పుడు దాకా నీకు అన్నిసార్లు విన్నా కానీ నీకు చేసేయగలవు. సో లేట్ చేయకుండా ప్రాబ్లమ్స్ చూసేద్దాం. చూడండి, ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ కంపెనీ ఫర్ ద పీరియడ్ 2010 to 2015. నేను 2010 నుంచి 2015 వరకు ఎక్స్పెండిచర్ ఇచ్చాడు. అంటే ఈ డయాగ్రామ్ అంతా కూడా దేని డిఫైన్ చేస్తుంది, ఎక్స్పెండిచర్నే. అంటే 2012లో 20 lakhs, అది ఇన్ ల్యాక్స్ అని చెప్పాడు కదమ్మా, పర్సంటేజ్ కాదు, ఇన్ ల్యాక్స్. అంటే 20 lakhs. 2011లో 45 lakhs, 2012లో 40 lakhs అండ్ 45 lakhs. అగైన్ 2014లో 76 lakhs, 2015లో 74 lakhs. ఇదంతా ఏంటమ్మా, ఎక్స్పెండిచర్. అంటే ఒక కంపెనీ యొక్క ఎక్స్పెండిచర్ అంటే ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్కి తను ఖర్చు చేస్తున్న వాల్యూ. ఓకే, సో ఫస్ట్ ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ది కంపెనీ ఇన్ ద ఇయర్ 2010 వాజ్ 50 lakhs. ఇన్కమ్ ఎంత అంటమ్మా, 50 lakhs. నన్ను ఇన్కమ్ 50 lakhs అయింది అనుకోండి, ఇన్కమ్ 50 lakhs అయింది. తర్వాత అండ్ ద ఇన్కమ్ ఆఫ్ ది కంపెనీ ఇన్ ది 2013 వాజ్ 95 lakhs. 2013లో ఎంత ఉంది, 95 lakhs. Find the ratio of the profits of the company in the year 2010 and 2013. నాన్న వాడు ఏమడుతున్నాడంటే 2013కి అండ్ 2010కి 2013కి రేషియో ఆఫ్ ది ప్రాఫిట్స్ అడుగుతున్నాడు. రేషియో ఆఫ్ ది ప్రాఫిట్స్. జనరల్గా ప్రాఫిట్ అంటే ఏంటమ్మా, నాకు వచ్చిన ఇన్కంలో ఎక్స్పెండిచర్ అంతా తీసేగా మిగిలింది అంతా ఏమవుద్ది, ప్రాఫిట్ అవుతుందా. 2010లో వచ్చిన ఇన్కమ్ ఎంత, 50 lakhs. ఎంత, 50 lakhs ఇచ్చాడు కదా. 2013లో వచ్చిన ఇన్కమ్ ఎంత, 95 lakhs. ఎంతమా, 95 lakhs.
ఇప్పుడు ఇక్కడ ఖర్చు ఎంత ఉంది 20 lakhs. సో 50 lakhs నుంచి 20 lakhs తీసానుకోండి ఎంత వస్తుంది 30:95 నుంచి 45 తీసానుకోండి ఎంత వస్తుంది 50. సో రేషియో ఎంత అవుతుంది నాన్న 3:5. రేషియో ఎంత 3:5. వాడు అడిగింది అది. సో రేషియో ఎప్పుడైనా అడిగాడు అనుకోండి దేనికి రేషియో కట్టమంటాడు, ఆ వాల్యూ ఈ వాల్యూ మధ్యలో వేసుకుంటే దాన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఇన్ ది ఇయర్ 2014 ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ది కంపెనీ వాజ్ 136. ఇన్కమ్ ఆఫ్ ది కంపెనీ ఎంతమా 136. ఎప్పుడు 2014. నన్ను జనరల్గా 2014లో ఎక్స్పెండిచర్ ఎంతమా 76. వాడి యొక్క ఇన్కమ్ ఎంతమా 136. ప్రాఫిట్ ఎంత అవుద్ది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కదా. సో ప్రాఫిట్ ఎంత అవుద్ది అంటే ఎంత అవుద్ది 60. ప్రాఫిట్ ఎంత 60. జనరల్గా ప్రాఫిట్ అనేది 60 అయిపోయింది, 60 lakhs వచ్చింది. బట్ వాడు అడుగుతుంది ఏంటి, అప్రాక్సిమేట్ పర్సెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ ది ఇయర్. ప్రాఫిట్ ఆఫ్ ది ఇయర్ అడుగుతున్నాడు. జనరల్గా ప్రాఫిట్ ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఖర్చు పెట్టిన దాని మీద వచ్చిందాన్నే ప్రాఫిట్ అంటారు. ఇన్కమ్ మొత్తం మీద ప్రాఫిట్ చెప్పం. నాకు 100 రూపీస్ ఖర్చు పెట్టాను 200 వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటి ఇంకో 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందని. ఓకేనా. సో నేను 50 రూపీస్ పెట్టాను, ఒక 60 రూపీస్ వచ్చింది అనుకోండి, 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందని. దేంతో కంపేర్ చేస్తాను, దేంతో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ దేనికైతే ఎక్స్పెండిచర్ అయ్యిందో దాంతో కంపేర్ చేస్తాను. ఎక్స్పెండిచర్ ఎంత ఇక్కడ 76, వచ్చిన ప్రాఫిట్ ఎంత 60. నాకు ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలనుకోండి, కంపారిజన్ దేంతో చేయాలి 76తో చేయాలి. అంటే వాడు ఓన్లీ ప్రాఫిట్ అడగలేదు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడిగాడు. అప్పుడు ఏం చేయాలమ్మా 60/76 ఇంటూ 100. 76/100. నన్ను ఈ రెండట్లు ఇది ఇక్కడ 15 టైమ్స్ పోతుంది, ఇందులో ఐ థింక్ 19 టైమ్స్ పోతుంది. ఎన్నిసార్లు పోతుందమ్మా 19 టైమ్స్. సో సింప్లిఫై చేస్తే 15 × 1500/19. 1500/19. నన్ను సింప్లిఫై చేయడం ట్రై చేద్దాం. 19 150లో ఎన్నిసార్లు పోతుందిరా అంటే ఎన్నిసార్లు పోతుంది 38, అంటే నియర్లీ 90 టైమ్స్ పోతుందా. 38 తీసేయాలి అంటే 8 టైమ్స్ పోతుంది. ఎన్నిసార్లు పోతుంది 8 టైమ్స్ పోతుంది. సో 8 టైమ్స్ ఇంకెంత ఉందిరా 19 × 8 అంటే 72 90 152 76 టైమ్స్ పోతుంది. సారీ 7 టైమ్స్ పోతుంది. సో ఎరేజర్ తీసుకుని చెరిపేద్దాం. నానా 19 150లో ఎన్నిసార్లు పోతుందంటే 19 5s ఎంతమా 95. 95కి వెళ్తే 101 114. 114కి 19 కలిపితే 123 133 అంటే 133. ఎన్నిసార్లు 7 టైమ్స్. ఇంకెంత ఉంది 17 ఉంది. 17 పక్కన పెడితే 170. ఎంతమా 170. సో 70 అంటే ఆల్మోస్ట్ 170 కాబట్టి ఎన్నిసార్లు పోతుంది 8 టైమ్స్ పోతుంది. నియర్లీ 78 పాయింట్ సంథింగ్. అంటే ఆన్సర్ ఎంత అవ్వాలి, వాడు క్లియర్గా చెప్పాడు అప్రాక్సిమేట్ అన్నాడు. అంటే 78 పాయింట్ సంథింగ్ వచ్చింది కాబట్టి అయితే 78% వేసేయండి, లేదా 79% ఉంటే 79% ఇచ్చేయండి. అంతేగాని తర్వాత పాయింట్లో ఉంది కదా దాన్ని కూడా సింప్లిఫై చేద్దాం అనుకోకలేదు. ఎప్పుడైతే అప్రాక్సిమేట్ అనే వర్డ్ వాడాడో నీకు ఒక ఛాన్స్ దొరికినట్టే. ఏం చేస్తే సరిపోతుంది, నియర్గా ఎంతైతే ఉందో దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ద ప్రాఫిట్ ఆఫ్ ది కంపెనీ ఇన్ ద ఇయర్ 2011 వాజ్ 15 lakhs. ప్రాఫిట్ ఎంతమా 15 lakhs. వాట్ వాజ్ ద ఇన్కమ్ ఆఫ్ ది కంపెనీ దట్ ఇయర్. నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది 2011లో 15 lakhs వచ్చిందంట. ఆల్రెడీ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది 45 ఉంది. అంటే ఇన్కమ్ ఎంత అయినట్టు 60 lakhs. ఇన్కమ్ ఎంత మరి ప్రాఫిట్ ప్లస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ అనుకున్నాం కదా, ఆ రెండు కలిపితే 60 lakhs. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, in which year the percentage of increase or decrease in the expenditure the highest from that the previous year. నాన్న మనకి వాడు ఏం అడుగుతున్నాడంటే ఇన్ విచ్ ఇయర్ పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఈజ్ ఎక్స్పెండిచర్ దట్ ద హైయెస్ట్ ఫ్రమ్ దట్ ప్రీవియస్ ఇయర్. నాన్న ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇంక్రీజింగ్ కానీ డిక్రీజింగ్ కానీ హైయెస్ట్ ఏది ఉందని అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఉంది 20 lakhs, ఇక్కడ ఎంత ఉంది 45 lakhs. ఎంత ఇంక్రీజ్ అయింది ఎక్స్పెండిచర్లో 25 lakhs పెరిగింది. 45 నుంచి 40 తగ్గింది. ఎంత తగ్గింది 5 lakhs తగ్గింది. అది పెరిగినా పర్లేదు తగ్గినా పర్లేదు అన్నాడు. అంటే రెండు కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఎంత పెరిగిందమ్మా 5 lakhs పెరిగింది. ఇక్కడి నుంచి ఇక్కడ అప్లై చేస్తే
21 lakh. ఇంక ఇక్కడి నుంచి ఇక్కడికి 2 lakh తగ్గింది. సరిగ్గా అబ్జర్వ్ చేయనా, మీ పర్సంటేజ్ కూడా వద్దు, మామూలుగా చూస్తే 20 నుంచి 45 అంటే హయ్యెస్ట్ పెరిగింది అక్కడ 25 lakhs నుండి. ఎప్పుడు పెరిగింది? 2011లో. సో ఆన్సర్ అని చెప్పాలి 2011. అంటే 2010తో కంపేర్ చేస్తే 2011లో 20 ఉంటే 45 అయిపోయింది, అంటే ఎడిషనల్గా 25 lakhs పెరిగింది. అక్కడ పర్సంటేజ్లో అన్నాడు కాబట్టి 20 అంటే 100% కంటే ఎక్కువ, నియర్లీ 125%. ఎందుకంటే ఇక్కడ పర్సంటేజ్ కూడా కడదాం. ఎలాగా హయ్యెస్ట్ ఎంత పెరిగింది నాన్న? 25. కంపేర్ చేస్తే దేంతో? 20తో కంపేర్ చేస్తే ఇంటూ పర్సంటేజ్ చేయాలంటే ఇంటూ 100 కదా. సో ఇది 5 times పోయింది అనుకో, 5 × 25 125% పెరిగింది. సో ఇంతకంటే ఏది పెరగదు కాబట్టి ఆన్సర్ అని చెప్తాను నేను 2011. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. వాట్ ఈస్ ద యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది కంపెనీ ఓవర్ ద 6 years? అంటే 6 yearsలో మొత్తం యావరేజ్ ఎక్స్పెండిచర్ ఎంత అని అడుగుతున్నాడు. సో యావరేజ్ కంటే ఏం చెప్పాను? సమ్ ఆఫ్ ది టర్మ్స్ బై నెంబర్ ఆఫ్ ది టర్మ్స్. సో చెప్పండి, 20 + 45 + 40 + 45 + 76 + 74 బై ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి కాబట్టి నువ్వు 6 యాడ్ చేస్తావు. చెప్పండి, 20 + 45 ఎంతమ్మా? 65, 105, 150, 150. అంటే ఓవరాల్గా ఎంత వచ్చింది? 300/6 = 50. సో ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? 50. ఓకే, అండ్ నెక్స్ట్ డయాగ్రామ్ అది. ఓకే, దీన్ని మనం ఏమని చెప్పాం? ఆల్రెడీ ముందే చెప్పా, మనకి లైన్ డయాగ్రామ్, సింపుల్ లైన్ డయాగ్రామ్ ఉంటుంది అండ్ మల్టీ లైన్ డయాగ్రామ్స్ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి 3 డేటాస్ ఇస్తాడు. ఏంటి డేటా అంటే టెంపరేచర్ వేరియేషన్స్ ఆఫ్ ఏ ప్లేస్, ఒక ప్లేస్ యొక్క టెంపరేచర్ ఇచ్చాడు. అది కూడా ఏంటి? ఎప్పుడెప్పుడు? 1st March అండ్ 1st May అండ్ 1st December. మార్చిలో ఒకసారి, మేలో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి. ఇక్కడ అండర్లైన్ చేసి ఇది కూడా చూడండి అమ్మా, టెంపరేచర్ అది 1st March ఏ కలర్లో ఉంటుంది? బ్లూ కలర్, అంటే మిడిల్లో ఉంది. అఫ్కోర్స్ కనిపిస్తుంది, ఇదేంటి? మార్చ్ అనమాట. పైది ఏంటమ్మా? 1st May. బ్లాక్ లెటర్లో ఉన్నది ఏంటంటే అంటే 1st December. ఓకే, మనకు అవి అర్థం కావు కాబట్టి, అంటే చూడడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వాటి యొక్క డేటా ఇచ్చాడు. అది కూడా ఎలాగా? 8 AM ఒకలాగా, 9 AM, 10 AM, 11 AM, 12 AM, 1 AM, 1 PM, 2 PM, 3 PM అప్ టు 8 PM. అంటే 12 hours డేటా ఇచ్చాడు. 8 AM నుంచి స్టార్ట్ చేస్తే 8 PM వరకు 3 daysలో సేమ్ ప్లేస్లోనే టెంపరేచర్స్ని రికార్డ్ చేసి ఇలా చూపించారు. కొన్నిసార్లు పెరిగింది టెంపరేచర్, కొన్నిసార్లు డౌన్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఎట్ వాట్ గివెన్ టైమ్ ద డిఫరెన్స్ బిట్వీన్ temperatures of given place on 1st March and 1st December is maximum. 1st March 1st December, 1st March 1st December, ఈ రెండింటి మధ్య టెంపరేచర్స్ ఉంటాయి కదా, వాటి మధ్య డిఫరెన్స్ అనేది మ్యాక్సిమం ఉన్న టైం ఏంటి అని అడుగుతున్నాడు. సో నువ్వు ప్రతి టైంని అబ్జర్వ్ చేయి. సరిగ్గా చూడు, 8 AM దాకా చూసారనుకోండి, ఎంత ఉంది నాన్న? 17.4 అండ్ 16.1. డిఫరెన్స్ ఎంత? మహా అయితే 1.3. డిఫరెన్స్ ఎంత? 1.3. అదే ఇక్కడ చూడండి 17.4, 16.5. అఫ్కోర్స్ ఇక్కడ కూడా నియర్లీ 0.9. 24, 18 అంటే నియర్లీ 6 ఉంది. డిఫరెన్స్ ఎంత ఉంది? 6. తర్వాత చిల్లర కౌంట్ చేద్దాం, నియర్లీ 6. అండ్ 26కి 21కి ఇక్కడ కూడా ఎంత ఉంది? 5 ఉంది. మనకి 6 ఉంది కదా ఇక్కడ. అలానే ఇక్కడ చూడండి 29కి 25 అంటే 4A. అండ్ 30కి 27 అంటే 3A. 32కి 30 అంటే జస్ట్ చూడండి 32కి 30కి అంటే మహా అయితే 2. 34కి 27కి నియర్లీ అక్కడ ఎంత ఉంది? 7 ఉంది. ఇప్పుడు వరకు చూసినట్లు హైయెస్ట్. 35కి 26కి 36 అంటే ఇక్కడ ఒక 9 ఉంది, అంటే ఇప్పుడు హైయెస్ట్ 4. 36కి 23 13 ఉంది, అంటే ఇది 6B ఏందో చూడండి 35 and 20 అంటే ఏంటి? ఆన్సర్ 6 మ్యాక్సిమం. తర్వాత చూస్తే ఇక్కడ 14 వరకు వెళ్ళింది, బట్ ఇక్కడ 15 కదా, అంతే, అది 10. అంటే ఏంటి? 6 PM దగ్గర చూస్తే ఎంత ఉందమ్మా? 35.8 మైనస్ 20.5 చేస్తే ఎంత వచ్చిందిరా? నియర్లీ 15.3. ఇంత డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనం అడిగిన టైం ఎంత అని చెప్పాలి? 6 PM అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాక్సిమం టెంపరేచర్స్ ఆఫ్ ది గివెన్ ప్లేస్
ఆన్ 1st మే అండ్ 1st డిసెంబర్. 1st మేలో ఉన్న మొత్తం టెంపరేచర్లో మ్యాక్సిమం టెంపరేచర్లోని 1st డిసెంబర్లో ఉన్న మొత్తం టెంపరేచర్లో మ్యాక్సిమం టెంపరేచర్లోని డిఫరెన్స్ ఏంటని అడుగుతున్నాడు. ఓకే, 1st మే ఎక్కడ ఉందమ్మా? మిడిల్లో ఉంది. 1st మే మొత్తం మీద హయ్యెస్ట్ టెంపరేచర్ ఎంత వచ్చిందిరా? 37.2 కాదు, 38.2. ఓకే, ఎంత వచ్చింది? 38.2 మైనస్ 1st డిసెంబర్ అంటే కింద ఉంది, జింగ్ 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 25.8 కాదు, 27.1 కాదు, 30.8 కాదు, కరెక్టే 30.8. సో మైనస్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 4 7 అంటే ఆన్సర్ ఎంత? 7.4. ఆన్సర్ ఎంత? 7.4 టెంపరేచర్. ఓకే, అండ్ నెక్స్ట్ then what percentage of change in the temperature is noticed approximately from 8 am to 8 pm on 1st May? 1st May రోజు 8 am నుంచి 8 pm వరకు, 8 am నుంచి 8 pm ఎంతమా? 25.1. ఈ రెండిట్లోని వాడు ఏమడుగుతున్నాడు? ఎంత చేంజ్ డిఫరెంట్ చూసామని చెప్తున్నాడు. స్టార్టింగ్ ఎంత ఉంది? 19.1 ఉంది. ఎండింగ్ వచ్చేప్పటికి ఎంత ఉంది? 25.1 ఉంది. మైనస్ చేస్తే ఎంత పెరిగింది? 6 పెరిగింది. ఎంత పెరిగింది? 6 పెరిగింది. అంటే దేంతో కంపేర్ చేస్తే? 19.1తో కంపేర్ చేస్తేనే కదా. వాడు అడిగింది పర్సంటేజ్ అడిగాడు, అది కూడా ఏంటి? అప్రాక్సిమేట్లీ అడిగాడు. అది కూడా ఏమడిగాడు? అప్రాక్సిమేట్లీ అడిగాడు. ఎప్పుడైతే అప్రాక్సిమేట్లీ అడిగాడో నువ్వేం ఇబ్బంది పడిపోకలేదు. 6/19.1 ఇంటూ ఎంత వేయాలమ్మా? 100 ఇంటూ 100. సో సింప్లిఫై చేస్తే నీకు ఏమొస్తుంది? 600 రఫ్గా నా అప్రాక్సిమేట్లీ అన్నాడు కాబట్టి నువ్వు 19 వేసే. 19.1 వేసుకుని సమ్మంతా చేయడం కంటే నువ్వు అప్రాక్సిమేట్లీ అన్నప్పుడు నీకు ఒక ఛాన్స్ ఉంటుంది, దాని దగ్గరలో వాల్యూ తీసుకుంటే చాలు. ఎంత తీసుకున్నాను నేను? 19 తీసుకున్నాను. సో చెప్పండి, 1960లో ఎన్నిసార్లు పోతుందమ్మా? 3 టైమ్స్ పోతుందా? 3 టైమ్స్ పోయింది. అంటే ఇంకెంత? 57 ఉంది. 30 అంటే 30లో 1 టైం పోతుంది. 30లో ఎన్నిసార్లు పోతుంది? 1 టైం పోతుంది. ఇంకెంత ఉంటుంది? 11 ఉంటుంది. పోనీ ఒక 10 వేసాను అనుకో, పాయింట్ పెడితే 5. అంటే ఆన్సర్ ఎంతమా? 31.5. అప్రాక్సిమేట్గా అడిగాడు అనుకోండి 31 అని చెప్పొచ్చు. 31 ఆర్ 32 ఏం చెప్పినా సరే ఆన్సర్ కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్, then what is the ratio between minimum and maximum temperature on 1st May? నన్ను 1st May అంతే మినిమం టెంపరేచర్ చెప్పండి అమ్మా. 19.1 అదే 19.1 ఈస్ట్ మ్యాక్సిమం అడుగుతున్నాడు. మ్యాక్సిమం ఎంత చెప్పండి 1st Mayలో? ఇంకో 38.2. రేషియో కట్టడం పాయింట్లో కష్టం అనిపించింది అనుకోండి, ఇక్కడ పాయింట్ తర్వాత ఒక వాల్యూ, అక్కడ పాయింట్ తర్వాత ఒక వాల్యూ ఉంది కాబట్టి దీన్ని 191:382 అని రాసుకుంటే, నేను 191 ఇందులో ఎన్నిసార్లు పోతారంటే 1 టైము, ఇందులో 2 టైమ్స్. సో ఆన్సర్ ఎంతమా? 1:2. అండ్ నెక్స్ట్, at what time the difference between the temperature of the given place on 1st March and 1st December is minimum? ఎక్కడ 1st మార్చ్కి అండ్ 1st డిసెంబర్కి మినిమంగా ఉంటుంది. వాటి డిఫరెన్స్ అనేది 1st మార్చ్కి అండ్ 1st డిసెంబర్కి మినిమం ఉండాలి. అంటే చూడండి, 1st మార్చ్ 1st డిసెంబర్ వాటి మధ్య డిఫరెన్స్ ఎందాక ఏముంది? హయ్యెస్ట్ ఉన్నది వెతికాం కదా, ఈసారి లీస్ట్ ఉన్నది వెతకాలి. లీస్ట్ ఎక్కడ ఉంది? ఈ రెండింటికి వెతికితే 1.3. ఈ రెండింటికి చూస్తే ఎంతమా? 1.3. నేను ఈ రెండింటికి చూసాను అనుకోండి 0.9. దీనికి చూస్తే 6 ఉంది, దీనికి చూస్తే అఫ్కోర్స్ 4 ఉంది, 3 ఉంది, అదే 4 ఉంది, నియర్లీ 3 2 కాదు 1.8 ఇది. ఇంకా ఏం చూసినా సరే 0.9 కంటే తక్కువ రాదు కాబట్టి ఆన్సర్ ఏంటి? 9 AM. ఆన్సర్ ఏంటమ్మా? 9 AM. అంటే ఇప్పుడు ఏం అడిగాడు? ఎట్ వాట్ టైమ్ డిఫరెన్స్ బిట్వీన్ ద టెంపరేచర్స్ ఆఫ్ ది గివెన్ ప్లేస్ ఆన్ 1st May అండ్ 1st మార్చ్ అండ్ 1st డిసెంబర్ ఈజ్ మినిమం. మనకు అర్థం చేస్తాం. ఆన్సర్ ఏంటమ్మా? 9 AM. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ డయాగ్రామ్, కొత్త డయాగ్రామ్ వచ్చింది. పీపుల్ ట్రావెల్డ్ బై 2 airlines ఆన్ 6 week days. అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఏంటవి? బ్లూ కలర్లో ఉన్నదేమో ఇండిగో, పైన ఉన్నది స్పైస్ జెట్. అయితే
ఓకే, అలా ట్రావెల్ చేసే పర్సన్స్ నెంబర్ ఇచ్చాడు అంటే పేరు, అంటే అలాగా ఇక్కడ 200 మెంబర్స్ పర్సన్స్ ట్రావెల్ చేస్తే ఇక్కడ 240, 170, 210, 120, 140, 200, 230, 310, 270, 320, 350. కొన్ని చోట్ల అది ఎక్కువ ఉంది, కొన్ని చోట్ల అఫ్ కోర్స్ ఇండిగో అనేది ఎప్పుడు తక్కువగా ఉన్నది వెన్ కంపేర్ టు ది స్పైస్ జెట్. అండ్ దాన్ని బేస్ చేసుకుంటే ఫస్ట్ చెప్పండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ట్రావెల్డ్ బై ఇండిగో ఆన్ మండే ట్యూస్డే. ఇండిగో అంటే ఇది మండే అండ్ ట్యూస్డే రెండు కలిపితే 450, ఇగోనా 240 ప్లస్ 210 కలిపితే ఎంత 450. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ట్రావెల్డ్ బై స్పేస్ జెట్ ఆన్ ఫ్రైడే సాటర్డేలో స్పేస్ జెట్ ఎంతమ్మా 630. ఎంత ఉంది అంటే 320 అండ్ 310 అండ్ 310 రెండు కలిపితే ఎంత వచ్చిందమ్మా 630. డిఫరెన్స్ అడిగాడు కదా, కలిపితే ఎంత తీసేస్తే ఎంత వచ్చింది 180. సో ఆన్సర్ ఎంతమ్మా 180. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ట్రావెలింగ్ బై ఇండిగో ఎయిర్లైన్స్ ఆన్ మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే. నన్ను ఇండిగోలో ఒక నడుపుతుంది ఎవరు అంటే 240 అండ్ 210 అండ్ 140 అండ్ 230 బై ఎంతమంది ఉంటాయి అన్ని 4 days కదా, సో 4తో డివైడ్ చేయాలి. యావరేజ్ కట్టాలంటే ఏం తెలుసు, సమ్ బై నెంబర్. సో వేస్తా నన్ను 240 ఇదే 450ని 490 590 620 820. సో 820 బై 4 వేసాను అనుకోండి, 4 8లో 2 times 20లో 5 times. సో ఆన్సర్ ఎంత, యావరేజ్ వచ్చి 205 మెంబర్స్ ట్రావెల్ చేస్తారు ఆ 4 daysలో. ఎక్కడ ఇండిగో బండి మీద. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, the number of people who traveled by Indigo Airlines is increased by what percent from Wednesday to Saturday. నన్ను వెన్స్డే ఎంత ఉంది, ఇండిగో 140 ఉంది, సాటర్డే ఎంత ఉంది 350 ఉంది. అంటే 150 140 ఉన్న వ్యక్తులు సాటర్డేకి వచ్చేప్పటికి ఎంతమంది అయ్యారంట 350. అంటే ఎంత పెరిగారు, డిఫరెన్స్ ఎంతమ్మా 210 మెంబర్స్ పెరిగారు. ఎవరితో కంపేర్ చేస్తే ఆ 140తో కంపేర్ చేస్తేనే కదా. సో పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజింగ్ కావాలంటే ఏం చెప్పాను, ఎక్స్ మైనస్ వై చేసి దేంతో కంపేర్ చేస్తున్నా డినామినేటర్ ఏమన్నాను. సో 350 మైనస్ అంటే ఇంకా బాగా చెప్పాలంటే ఫార్ములా ప్రకారం వేసాను అనుకోండి, 350 మైనస్ 140 బై 140 అంటే ఇప్పుడు ఏం చేయాలి 210 బై 140 ఇంటూ 100 పర్సంటేజ్ చెప్పేటప్పుడు ఇంటూ ఏం చేయాలి 100 చేయాలి. సో ఈ జీరో పోయింది, 14లో 7 2 times 7 3 times 2 5లో 10లో 5 times అంటే ఆన్సర్ 150. సో 150%. అంటే మన వెన్స్డే చూస్తే సాటర్డేకి వెళ్ళేప్పటికి అక్కడ ఉన్న 140 350 అయిపోయిందంటే ఎంత పర్సెంటేజ్ పెరిగిపోయినట్టు 150% పెరిగినట్టు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, the total number of people who traveled by both airlines together on Saturday is approximately what percentage more than the total number of people who traveled by both in given airlines together on Wednesday. నాన్న ఇప్పుడు వాడు అడుగుతున్నాడు సాటర్డే అండ్ వెన్స్డే అడుగుతున్నాడు. నాన్న వెన్స్డే ఎంత, ఈ రెండు కలుపుకోవచ్చు ఎంత 260. ఓకే, ఆ రెండు కలుపుకోవచ్చు ఎంతమ్మా 670. సాటర్డే అంటే అదే కదా 320 ప్లస్ 350 అంటే ఎంతైంది 670. ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ట్రావెల్డ్ బై బోత్ ఎయిర్లైన్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ మోర్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్. అంటే చెప్పండి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చేశాను అనుకోండి ఎంత వచ్చిందమ్మా 410 బై 260 దాంతోనే కదా కంపేర్ చేయాలి ఇంటూ 100. నన్ను ఈ జీరో పోయింది అంటే ఇప్పుడు ఏమొచ్చింది అంటే 4100 బై 26. నాన్న 26 ఇందులో ఎన్నిసార్లు పోతుంది 1 time పోతుంది. ఎన్నిసార్లు పోతుందమ్మా 1 time పోతుంది. ఇంకెంత ఉంటుంది 26 పోతే 15 పక్కన 0 పెడితే 150 150లో 26 ఎన్నిసార్లు పోతుంది 5 times పోతుంది. 130 అయింది, ఇంకా 20 ఉంటుంది. 20 పక్కన ఏముంది 0 పెడితే 200 అంటే ఆల్మోస్ట్ ఎన్నిసార్లు పోవచ్చు 7 times పోతుంది. అంటే 157 పాయింట్ సంథింగ్ అప్రాక్సిమేట్లీ అన్నాడు కాబట్టి నువ్వు ఏం వాడుకోవచ్చు 157 ఆర్ 158 ఏదైనా నియర్లీ చూసుకో. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తాం నాన్న
చూడండి, ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ట్రావెల్డ్ బై బోత్ ద ఎయిర్లైన్స్ టుగెదర్ ఆన్ సాటర్డే ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ మోర్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ట్రావెల్డ్ బై బోత్ గివెన్ ఎయిర్లైన్స్ టుగెదర్ ఆన్ వెన్స్డే. సో వెన్స్డేతో పోలిస్తే సాటర్డే వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎంత ఎక్కువ అని అడిగాడు. ఎంత ఎక్కువ అని అడిగాడు కాబట్టి నేను డిఫరెన్స్ కట్టి ఈ రెండింటికి ఆ డిఫరెన్స్ని 260తో కంపేర్ చేశాను. ఓకేనా. అండ్ నెక్స్ట్, what is the ratio of the people traveled by Indigo on the Thursday and Friday? Thursday and Friday. అది కూడా ఏంటి, ఇండిగో నేషన్ ఎంత ఉంది, 140, 230 కలిపి 370 ఈస్ట్ టుగెదర్ టు ది పీపుల్ ట్రావెల్ బై స్పేస్ జెట్ అండ్ మండే అండ్ ట్యూస్డే ఎంతమ్మా, 4470 ఒక 3 ఇదంతా ఓయ్ ఏం జరుగుతుంది చూడండి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది పీపుల్ ట్రావెల్ బై ఇండిగో ఆన్ ది థర్స్డే అండ్ ఫ్రైడే. థర్స్డే అండ్ ఫ్రైడే చూడాలి కదా. థర్స్డే అండ్ ఫ్రైడే ఎంత వచ్చింది, 500 వచ్చింది. ఎంత వచ్చింది నాన్న, 500. మనం ఏం తీసాం, తొప్పేహం ఈస్ట్. తర్వాత ఏమడుతుందండి అన్న, మండే అండ్ ట్యూస్డే ఎంతమా, 370. సో క్యాన్సిల్ చేయడానికి 0 ఉంది కాబట్టి తీసేస్తే అప్పుడు ఎంత అయిందమ్మా, 50:37. ఇది ఆన్సర్. ఎందుకంటే చూడండి వాటిని కలిపేయాలి, ఇవి రెండింటిని కలిపేసుకున్నాను నేను కరెక్ట్గా. మండే అండ్ ట్యూస్డే అడగాలి కాబట్టి స్పేస్ జెడ్ అంటే ఇవి రెండు, ఇది కలిపేస్తే 370, ఆ రెండు కలిపితే 500. ఓకేనా. ఇది స్పేస్ జెడ్ మీద అడిగే క్వశ్చన్స్, ఐ మీన్ ట్రావెలింగ్కి సంబంధించిన లైన్ డయాగ్రామ్ మీద అడిగే క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ మోడల్ అండ్ నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ సేమ్ రెండు ఇచ్చాడు అంతే, అందులో క్వశ్చన్ మారుతుంది తప్ప ప్రొసీజర్ ఏం మారిపోదు. వాడితే ఇన్ విచ్ ఇయర్ ద డిమాండ్ ఆఫ్ కార్స్ ఈజ్ మోర్ దెన్ ద సప్లై. నన్ను ఇప్పుడు డయాగ్రామ్ దేనికి సంబంధించిందని 1 minute కంపేర్ చేయండి. 1 minute. ఓకే, సప్లై డిమాండ్ గ్యాప్ ఆఫ్ కార్స్ బిట్వీన్ 2017 అండ్ 2021. 2017 నుంచి 2021 వరకు ఉన్న ఇయర్స్లో ఒక కార్ కంపెనీ యొక్క డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ బుకింగ్స్. ఇప్పుడు కార్లు ఎప్పుడు కూడా తయారైపోయి షోరూంలో పెడితే కొనుక్కోం, అక్కడికి వెళ్ళి మనం బుక్ చేసుకోవాలి. ఒక 20 days 30 days తర్వాత వస్తుంది. అంటే ఏంటి, ఒక ఈ నెలలో ఒక 30 బుకింగ్స్ ఉన్నాయనుకోండి, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్ని వస్తున్నాయో చూసుకుని దాన్ని బట్టి మార్చుకుంటుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 2017లో ఇదిగో బుకింగ్స్ ఈ సింబల్ 80 బుకింగ్స్ ఉంటే ఎన్ని మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి, 95. పెరిగాయి. 120 బుకింగ్స్ ఉంటే 140. అంటే బుకింగ్స్ కంటే డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉంది. 250 బుకింగ్స్ ఉంటే 280. ఇక్కడ 250 ఏమో సప్లై ఉంటే 280 బుకింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమైంది, డిమాండ్ అనేది పెరిగిపోయింది, సప్లై తగ్గిపోయింది. ఓకేనా. నెక్స్ట్ 260 బుకింగ్స్ ఉంటే 290 సప్లై, ఇది అంటే డిమాండ్ కంటే సప్లై ఎక్కువైంది. 360 బుకింగ్స్ 375, అంటే బుకింగ్స్ కంటే 4 years పాటు ఖచ్చితంగా పెరిగాయి. వాడు అడిగింది అది కాదు. ఇన్ విచ్ ఇయర్ డిమాండ్ ఆఫ్ ది కార్స్ ఈజ్ మోర్ దెన్ ద సప్లై. సప్లై కంటే డిమాండ్ ఎక్కువగా ఉన్న ఇయర్ ఏంటి. సప్లై ఎక్కడుందమ్మా, 95. డిమాండ్ ఎక్కడుంది, 80. అంతే కదా. ఎందుకంటే బుకింగ్స్ అనేది డిమాండ్, బుకింగ్స్ని మళ్ళీ ఏమనుకోవచ్చు మనం, డిమాండ్. అండ్ నెంబర్ ఆఫ్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమనుకోవచ్చు, ఎన్ని తయారవుతాయి, సప్లైయే కదా, అది సప్లై. ఎందుకంటే తయారు చేసిన అన్నీ పంపించేస్తాం, అది సప్లై అయిపోతుంది. నువ్వు ఎన్ని బుక్ చేసుకున్నావు అనేది అదొక నెంబర్, అది డిమాండ్ అవుతుంది. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, వాడు ఏమవుతున్నాడు, డిమాండ్ అనేది సప్లై కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఈ లైన్ పెద్దగా ఉండాలి, ఈ లైన్ చిన్నగా ఉంది, ఈ లైన్ చిన్నగా ఉంది, ఈ లైన్ పెద్దగా ఉంది. సో ఎక్కడ పెద్దగా ఉంది నాన్న, 2019 దగ్గర పెద్దగా ఉంది కాబట్టి సో దాని ఆన్సర్ ఎంత, 2019. ఆఫ్ కోర్స్ 2019లో మాత్రమే డిమాండ్ ఈజ్ మోర్ దెన్ ద సప్లై. అది చాలా క్లియర్ ఇండికేషన్ కనిపిస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్, in 2018 the production of the cars is what percentage of demand. నన్ను 2018లో ప్రొడక్షన్ ఆఫ్ ది కార్, ప్రొడక్షన్ అంటే ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది కార్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ డిమాండ్. నన్ను డిమాండ్ ఎంత ఇక్కడ 2018లో 120. డిమాండ్ ఎంత, 120. అండ్ దాని యొక్క ప్రొడక్షన్ ఎంత, 140. వాడు ఏమడుతున్నాడు, ద ప్రొడక్షన్ ఆఫ్ కార్స్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ డిమాండ్. వాట్ పర్సంటేజ్ ఆఫ్ డిమాండ్ అంటే డిమాండ్లో ఇది ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు, డిమాండ్లో ఇది ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. కాబట్టి ఎవరితో కంపేర్ చేస్తున్నాడు, డిమాండ్తో కంపేర్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు నువ్వేం వేయాలి, 140/120 × 100. డిమాండ్తో కంపేర్ చేసినట్టు డిమాండ్కి ఎంత వేసుకున్నాను. ఓకేనా. సో ఇప్పుడు చెప్పండి, ఈ జీరో పోయింది,
నాన్న 12లో 6 అంటే 2 6 టైమ్స్ పోతుంది, ఇందులో 7 టైమ్స్ పోతుంది. సో ఆన్సర్ 700/6. 700/6. సో సింప్లిఫై చేస్తే చెప్పండి ఎంత వస్తుంది? 7లో 6 1 టైం పోతుంది, ఇంకా 10 ఉంటుంది, 10లో 1 టైం పోతుంది, 4 ఉంటుంది, 6 టైమ్స్ పోతుంది, మళ్ళీ 4 ఉంటుంది, 6 టైమ్స్ పోతుంది, మళ్ళీ 4 ఉంటుంది. అంటే ఆన్సర్ 116.66666%. ఓకేనా? అది ఎక్కడ అప్రాక్సిమేట్ అనలేదు కాబట్టి నోరు మూసుకుని మొత్తం కట్టి అదే అప్రాక్సిమేట్ అంటే 116 117 ఏహెచ్ అని చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వాడు ఏమంటున్నాడు? ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఆఫ్ బుకింగ్స్ ఈజ్ మ్యాక్సిమం ఇన్ విచ్ ఇయర్? అంటే ద పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ బుకింగ్స్ ఈజ్ మ్యాక్సిమం ఇన్ విచ్ ఇయర్? అంటే నార్మల్గా ఇక్కడ ఇయర్స్ అబ్జర్వ్ చేస్తే 2017 నుంచి 2018 వరకు కంపేర్ చేస్తాం అనుకోండి, బుకింగ్స్ ఎలా ఉన్నాయన్నా 80 నుంచి 40, అంటే 80 నుంచి 120 అయింది. అంటే ఎంత పెరిగింది? 40 పెరిగింది. అంటే మహా అయితే 50%. అదే 18 నుంచి 19 వరకు అబ్జర్వ్ చేస్తాం అనుకోండి, 120 నుంచి 250 అంటే 130 పెరిగింది. అంటే నియర్లీ 120 డబల్ పెరిగిపోయింది. 120 ఉన్నదాలా 250 ఏంటంటే డబల్ పెరిగింది. అంటే 100%, మోర్ దెన్ 100%. అదే నెక్స్ట్ ఇయర్ 120 నుంచి 280 నాన్న 280 అయిందంటే మనకి ఎంత పెరిగిపోయినట్టము? 160 పెరిగింది. అంటే 160 అంటే నియర్లీ 150% పెరిగింది. అదే 280 నుంచి ఇది ఇక్కడ ఏమైందిరా? 20 తగ్గిపోయింది. అది ఇక్కడి నుంచి ఇక్కడికి అబ్జర్వ్ చేస్తే 100. 260 నుంచి 360కి 100 పెరగడం గొప్ప, 120 నుంచి 280కి 160 పెరగడం గొప్ప. అంటే 160 పెరగడమే గొప్ప కాబట్టి సో హైయెస్ట్ యావరేజ్ ఎక్కడ వచ్చింది? 280 ఇక్కడ వచ్చింది. కాబట్టి ఆ ఇయర్ ఎంత అని చెప్పాలి నాన్న? 2019. ఆ ఇయర్ ఎంత అని చెప్పాలి? 2000. సో చూడండి, ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ బుకింగ్స్ ఈజ్ మ్యాక్సిమం ఇన్ విచ్ ఇయర్? అంటే పర్సెంటేజ్ పెరుగుతుండాలి ఇంక్రీజింగ్లో. ఆఫ్ కోర్స్ 80 అలా 120 అయింది పెరిగింది, 120 అలా 280 అయింది, అంటే 160 పెరిగింది. అంటే నియర్లీ 150% పెరిగింది. 280 నుంచి 260 తగ్గింది, 260 నుంచి 360 100 పెరిగింది. 100 అంటే నియర్లీ 70% ఎంతో పెరిగింది. వీటన్నిటిలో హైయెస్ట్ పర్సెంటేజ్ ఎక్కడ పెరిగింది? ఇక్కడే పెరిగింది. కాబట్టి ఆ ఇయర్ ఏంటి? 280 కరస్పాండింగ్ ఇయర్ ఏటమ్మా? 2019. కాబట్టి ఆన్సర్ ఏం చెప్తాను? 2019. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇన్ విచ్ ఇయర్ ద పర్సెంటేజ్ ఆఫ్ డిమాండ్ సప్లై గ్యాప్ ఈజ్ హైయెస్ట్? పర్సెంటేజ్ ఆఫ్ డిమాండ్ సప్లై గ్యాప్ ఈజ్ హైయెస్ట్. డిమాండ్కి సప్లైకి మధ్య గ్యాప్ అనేది ఎలా ఉండాలి? హైయెస్ట్ ఉండాలి. నన్ను ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంతమ్మా? 15. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంతమ్మా? 20. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత అంటే -30. ఎందుకంటే డిమాండ్ పెరిగిపోయింది అక్కడ. ఓకేనా? ప్రొడక్షన్ తగ్గిపోయింది. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత అంటే 30. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత అంటే 15. వీటన్నిటిలో హైయెస్ట్ ఉన్నది ఎక్కడ అంటే 30. సో 30 ఎక్కడ వచ్చిందిరా అంటే 2020. సో ఆన్సర్ ఎంత? 2020. సో ఇది లైన్ డయాగ్రామ్లో ఏదైనా ఒక క్వశ్చన్ ఇస్తే చాలా జాగ్రత్త. ఒక 5 క్వశ్చన్స్ ఎలాగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ 1 minute క్యారీ చేసి టైం పెట్టుకుని మొత్తం ఏమి ఇచ్చాడు ఎలా ఉందో చూడండి. అంతేగాని అక్కడ నీకు నచ్చిన క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ నువ్వు రాసేసుకుని పక్కన పెట్టుకో. క్వశ్చన్ చదువు, క్వశ్చన్ తగ్గ డేటా అక్కడ చూసి ఆన్సర్ చేయి, ఈజీగా వస్తుంది. ఓకే, మొత్తం అన్ని క్వశ్చన్కి ఒకేసారి చేయలేం కానీ ఒక్కొక్క క్వశ్చన్కి ఇండివిజువల్గా చాలా ఈజీగా చేయొచ్చు. సో ఇదేంటి లైన్ డయాగ్రామ్. బాగా అర్థమైంది అనుకుంటున్నాను. బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.